రైతును రాజును చేసే ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అని మంత్రి సత్యేంద్రారెడ్డి అన్నారు. రైతు సమక్షంలో దేశంలో తెలంగాణ నెంబర్ గా నిలిచిందన్నారు. మహేశ్వరం నియోజకవర్గం దుబ్బచెర్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాల సందర్భంగా రైతు దినోత్సవం సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు, రైతు బీమాతో పాటు 24 గంటల విద్యుత్, సకాలంలో ఎరువులు అందిస్తున్నట్లు చెప్పారు. అయితే పంటలకు గిట్టుబాటు ధరలు, నకిలీలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అసెంబ్లీలో ఒక మాట చెప్తుంటాడు. అందరిలాగా అబద్ధం నేను చెప్పను. ఒకేసారి 1,00,000 రూపాయలు మాఫీ చేస్తా, 2 లక్షలు మాఫీ చేస్తాను నేను చెప్పను. నాకున్న ఆదాయం అంటే నాకు రాష్ట్రంలో ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ఇవ్వగలుగుతానని చూసి 5 సంవత్సరాల్లో రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తానని ఎలక్షన్స్ అప్పుడు అదే మాట ఇచ్చినారు. అదే విధంగా చేస్తున్న విషయంలో మొదటి 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి గారు రైతుకి రుణమాఫీ చేయడం జరిగింది. మన దగ్గర వచ్చి మహేశ్వరం మండలంలో 18 కోట్లు పాతది ఇక్కడే వేసినారు. 2 కోట్లు ఇప్పటిది మొత్తం 20 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఒక్క మహేశ్వరం మండలంలోనే రుణమాఫీ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రైతులకు చేస్తున్న మేళ్ళని మనం అందరం కూడా మరొకసారి మననం చేసుకుంటూ అయితే పంట ప్రతిసారి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు. మాకు మీటింగ్లో మొన్న కూడా కలెక్టర్ గారి మీటింగ్ మేమందరం కూర్చున్నప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ముందు పంటలు వేసుకుంటారు, కొంచెం ముందు పంట తీసుకుంటారట. మన జిల్లాలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంకా పంట తీయలే మన దగ్గర. వేరే జిల్లాలలో ఇప్పుడు మళ్ళీ దున్నుకున్నారు, మళ్ళీ నారు పోసుకున్నారు, మళ్ళీ పంట వేసుకుంటారు. ఇంకా మన వాళ్ళు పంటనే తీయలేదు, వరి ఏదైతే వేసుకున్నారో. కాబట్టి మనం కూడా కరెక్ట్ గా వాళ్ళు వేసుకున్నట్టే టైంకి వేద్దాం. అధికారులు చెప్పింది వినండి. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అసెంబ్లీలో ఒక మాట చెప్తుంటాడు. అందరిలాగా అబద్ధం నేను చెప్పను. ఒకేసారి 1,00,000 రూపాయలు మాఫీ చేస్తా, 2 లక్షలు మాఫీ